మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శశి భక్తి. ఇక్కడ సోమవారం రోజు మనకు అమావాస్య రావడము ఎంతో విశేషం. ఇది సోమవతి అమావాస్యగా చెప్పడం, సోమవతి అమావాస్యకు సంబంధించినటువంటి కథనే మనకు ఉంది కనుక ఈ సోమవతి అమావాస్య రోజు మీ భర్తల ఆయుష్ కోసం మా స్త్రీలు, మా సువాసినీలు, మా బంగారు తల్లులు మీ భర్తల ఆయుష్ కోసము ఈ ఒక్క రోజు కష్టపడండి. చక్కగా ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి చక్కగా కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఇంటి ముందు అద్భుతమైనటువంటి ఒక ముగ్గు వేసుకొని, అంటే కడప కడుక్కొని ముగ్గు వేసుకొని చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని, స్నానం చేసేటువంటి నీటిలో ఒక చుక్క గంగా జలము కలుపుకోండి. ఎవరైనా గోదావరికి కానీ గంగకు కానీ దగ్గరలో ఉంటే ఈ సమయంలో మీరు ఒకవేళ ఎక్కడైనా తీర్థయాత్రలో ఉన్నా కూడా అక్కడ ఏమైనా సంగమములు ఉన్నట్టయితే అక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు పొందుతారు. సోమవారము సోమవతి అమావాస్య రోజు నదీ స్నానాన్ని ఆచరించండి. మరి గురుగారు నదులు ఎక్కడున్నాయి, మేము ఉండేది హైదరాబాద్లో లేదా మేము ఉండేది పల్లెటూరులో, మాకు నదులు లేవు అని అనుకునేటువంటి వారు మీరు స్నానం చేసేటువంటి నీటిలో కొంత గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి. మరి గంగాజలం కూడా లేదా అంటే కొంత పసుపును యాడ్ చేసుకొని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలయస్మిన్ సన్నిధిం కురు అని చక్కగా ఈ యొక్క వాక్యాన్ని ఒక 3 మార్లు అనుకొని మీరు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. సూర్య భగవానునికి చక్కగా కూడా దోసిట్లో నీరు తీసుకొని ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః అని విడిచిపెట్టి నమస్కారం చేసుకోండి సూర్య భగవానునికి. పిండి దీపాలతో ఈరోజు దీపాలను వెలిగించండి. దీనివల్ల జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ భర్తల యొక్క ఆయుష్ పెరుగుతుంది. అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తాయి. మరి వెళ్ళాలి అనుకున్నా సోమవారము ఎవరికి ప్రీతి? ఈశ్వరునికి. సో ఆ రోజు అమావాస్య వచ్చింది కనుక సోమవతి అమావాస్య రోజు ఈశ్వరునికి దానిమ్మ పండ్ల అంటే దానిమ్మకాయ రసముతో అభిషేకం ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా చెప్తున్నాను నేను, 100% కూడా చూసుకోండి మీరు, వితిన్ 47 days ఏదో ఒక పని అయిపోతుంది వారికి. కదా ఈశ్వరునికి మీరు అనార్తో అభిషేకం మీరే ఒక 5 దానిమ్మకాయలు కొని చక్కగా కూడా ఒలిచి ఏం మాట్లాడకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ. కొందరు వారి పని వారే ఇప్పుడు ఇవాళ ఒక అభిషేకం చేయడం జరిగింది. ప్రతిదీ వారికి తెలిసినప్పటికీ కూడా బ్రహ్మగారు అక్కడ ఉన్నప్పుడు మీరేం మాట్లాడకూడదు, మీ పని మీరు చేసుకోవాలి. సో వారు చెప్పినట్టుగా మీరు చేయాలి. అది తప్పో ఒప్పో, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, వారికే అది. కనుక మీకు ఏదైనా వచ్చినా కూడా మీరు చదవకూడదు. లేదా మీకు ఏమైనా తెలిసినా, ఇప్పుడు అతి తెలివి దురత లక్షణం అంటే కొంత తెలిసినప్పటికీ ఎంతో తెలిసింది అనేటువంటి భావనలో వీరుంటారు కొందరు. సో అంటే ఈ విషయం ఎందుకు అంటే ఈ దానిమ్మకాయలు పొట్టు తీసే సందర్భాలలో ఏమైనా మాట్లాడినా కూడా మన తుప్పుల్లో దాని మీద పడ్డా కూడా అసలు మనకు జరగబోయేటువంటి మంచి కాకపోతే ఇంకా చెడు ఎంతో అవుతుంది. కనుక ఏం మాట్లాడకుండా మనసులో మౌనంగా ఓం నమ శివాయ అనేటువంటి మాట ఆ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి రివర్స్ పెట్టేసేయండి. చక్కగా కూడా అనార్ను మొత్తం ఒలిచేసి దానిని చక్కగా కూడా జ్యూస్ చేసి ఈ జ్యూస్ను చక్కగా కూడా ఒక తెలుపు రంగులో ఉండేటువంటి గాజు బౌల్లో మిక్స్ చేయండి, అంటే పోయండి అందులో. లేదా ఒక స్టీల్ రిలేటెడ్ ఉండేటువంటి పాత్రలో పోయండి. పోసి చక్కగా దాన్ని పట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వచ్చి ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి.
అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక ప్రతి అమావాస్యకి ఎలాగో సాహిత్య దానం ఇస్తూనే ఉంటాం. మరి ఈరోజు కూడా పెద్దల పేర్లను చెప్పుకొని సాహిత్య దానం ఇవ్వండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఫోటోలను శుభ్రపరిచి వారికి చక్కగా కూడా బొట్టు పెట్టి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు వండి పెట్టండి. 31 రోజులలో కూడా ఒక రోజు వారికి ఇద్దాం పెద్దలకు. సో వారు చెప్పినట్టే వారితో వారు ఉన్నప్పుడు ఏవైతే చెప్తుండనో మీకు, నువ్వు ఇట్లుండాలి అని కానీ, నువ్వు ఈ విధంగా అల్లరి చేయొద్దని కానీ, నువ్వు ఈ విధంగా పెద్దలకు గౌరవించాలని కానీ, నువ్వు ఈ విధంగా ఈ ఫుడ్ నువ్వు తినకూడదు, ఇలాంటి విషయాలు ఎన్నో కొన్ని చెప్తారు కదా పెద్దవారు, నాన్ననో అమ్మనో. సో ఆ విషయంలో ఏదో ఒక్కరోజు వారు చెప్పినట్టుగా విందాం ఈరోజు. కనుక మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క సోమవారము అమావాస్య రోజు కుదిరితే ఇల్లు మొత్తము కూడా చక్కటి ధూపం వేయండి. ఆ ధూపంలో ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 ఇలాచీలు, మిరియాలు, పచ్చకర్పూరంతో చక్కటి ధూపాన్ని వేయండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.